నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం సపోర్ట్స్ రెసిస్టెన్స్ ఎలానో చూద్దాం రేపు 12th మేకి. ఓకే, 23,815 దగ్గర క్లోజ్ అయింది, 360 పాయింట్స్ డౌన్ సైడ్ క్లోజ్ అయింది. ఎందుకంటే 24,000 సపోర్ట్ బ్రేక్ డౌన్ అయింది కాబట్టి కొంచెం ఎక్కువగానే పడ్డది. ఓకే, మనం రేపటికి నిఫ్టీ సపోర్ట్స్ చూసుకున్నట్టయితే 23,700 దగ్గర మనకి ఇమ్మీడియట్ సపోర్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ 80,000 కాంట్రాక్ట్స్ బిల్డ్ అయినాయి. అండ్ రెసిస్టెన్స్ చూసుకున్నట్టయితే 24,000 దగ్గర హైయెస్ట్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ 2,14,000 కాంట్రాక్ట్స్ అనేది నిఫ్టీలో బిల్డ్ అయినాయి. ఓకే, సో ఇవాళ నిఫ్టీ పడడానికి రీజన్స్ ఏంటంటే మనం క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరగడం వల్ల అండ్ నిన్న పిఎం మోడీ హైదరాబాద్ సభలో మనకి గోల్డ్ రిలేటెడ్గా కన్సంప్షన్ తగ్గించుకోండి, లేకపోతే మనం పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించుకోండి, అండ్ మన విదేశీ వస్తువులు కొనడం తగ్గించుకోండి, ఇలాంటి విషయాలు చెప్పడం వల్ల సో మార్కెట్ అనేది కొంచెం నెగిటివ్గా తీసుకుంది. అందుకే మనకి నిఫ్టీ పడడానికి ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. రేపటికి నిఫ్టీ 23,700 సపోర్ట్స్తోను 24,000 రెసిస్టెన్స్తోను ఈ మధ్యలో మనకి ఎక్స్పైర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే సేవ్ చేసుకుని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.